తప్పకుండా దీంట్లో గ్రేటర్ హైదరాబాద్లో గతంలో చక్కటి సుపరిపాలన, నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రోగ్రెసివ్ అంటే ఒక చక్కటి అడుగులు వేసుకుంటూ ముందు పోయినటువంటి ఈ నగరం ఈరోజు నగరంలో శాంతి భద్రతలు క్షీణించడం, అభివృద్ధి పూర్తిగా కుంటుపడడం, ముఖ్యంగా ఈరోజు పరిస్థితి నిన్న జరిగిన చర్చలో చాలా ముఖ్యమైన అంశాలు వచ్చినాయి. 40% వీధి దీపాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలగట్లేదు. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. అధికారులు ఎవరు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళట్లేదు. గతంలో మేము ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకువచ్చి మరి అనేక సమస్యలకి, జటిలమైన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చూపెట్టినాం. ఈ సంవత్సరం కాలం పాటు వీటన్నిటిని కూడా మరి గాలికి వదిలేసి సంబంధిత శాఖ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. ఇలాంటి సమీక్షలు లేవు, అసెంబ్లీలో సమాధానం చెప్పరు. గ్రేటర్ హైదరాబాద్లో వారి చేతిలో గుప్పెట్లో పెట్టుకొని వారు సరైనటువంటి మరి దిశానిర్దేశం చేయక గతంలో చేసే పనులను ఆపివేసి హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఉంది. కాబట్టి తప్పకుండా వీటి పట్ల ఏ రకంగా ముందుకు వెళ్ళాలి దానిపైన ఆలోచన చేశాం. మరి గ్రేటర్ హైదరాబాద్లో 99% అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారి యొక్క పరిపాలన పూర్తిగా విఫలమైంది, వైఫల్యం చెందిందని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. మరి రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏ రకంగా మరి ఈ అభివృద్ధి పనులన్నింటి కుంటుపడుతూ ఉన్నాయి. మేము చేసే పనులన్నింటిని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు నిద్రలేసి మళ్ళీ సిఆర్ఎంపీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. చక్కటి కార్యక్రమం అది. ఏ రోడ్లో ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఉండే, మరి దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి అనేక అంశాలు వచ్చినాయి. హైదరాబాద్లో చాలా మంచి మొమెంటంలో ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పాటు హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద నగరం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, అదేవిధంగా మా యొక్క హైదరాబాద్ జిల్లా ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క ప్రజాప్రతినిధి మంత్రికి అర్హుడు కాదా? హైదరాబాద్ నగర ఉంటే స్థానిక బాధలు, సాధక బాధలు తెలుస్తాయి. ఇక్కడ పుట్టి పెరిగిన లేక అది ఏం బాధలు పడుతుర్రో చేయాలని తపన ఉంటే, తాపత్రయం ఉంటుంది వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్ నగరం. గ్రేటర్ హైదరాబాద్ నగరం నుండి ఒక్క వ్యక్తి, ఒక్క ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అర్హుడు లేడా? అంటే దోచుకోవడానికి, ఇక్కడ సొమ్మునంతా దోచుకోవడానికి ముఖ్యమంత్రి గారు పన్నాగం ప్లాన్ పెట్టి ఈరోజు మళ్ళీ మంత్రి ఉంటే సమానం చెప్పాలి, అడగాలి, ఆటంకాలు వస్తాయని చెప్పి ఇక్కడ ఊరికి మంత్రి ఇవ్వకుండా దోచుకో పని మీద, రోజు మొత్తం లూటీ పని మీద, ల్యాండ్ కబ్జాలు, ఆ కబ్జాలు, ఈ కబ్జాలు, ఇది కాదు అది కాదు, నానా అరాచక పాలన హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. కాబట్టి అన్నిటి అంశాలపైన చర్చ జరిగింది. తప్పకుండా దీనిపైన రాబో రోజుల్లో ఏ రకమైనటువంటి పందా చేపట్టాలన్న దానిపైన ప్రణాళికలు రూపొందించినాం. థ్యాంక్ యూ. $6,50,000 ఆన్ రికార్డు ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో మా యొక్క సీనియర్ శాసనసభ్యుడు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మా యొక్క కరీంనగర్ గంగుల కమలాకర్ గారు స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా మరి అప్పుడు మంత్రి గారు సమానంలో విన్నారు. కాబట్టి క్లారిటీ రికార్డ్స్ ఉంటాయి దాంట్లో. వీళ్ళు ఏంటంటే గతంలో చేయలేదు, 10 సంవత్సరాలు చేయలేనంత పాలన సాగిందా? 10 సంవత్సరాలు. కానీ మీరు ఏం చేస్తారో చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం. రేషన్ కార్డుది మేము $75,000 ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, ఒక మనిషి యొక్క ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరుని యొక్క ఇన్కమ్ సంవత్సరానికి 75,000 నుంచి మేము 2,50,000 తీసుకొచ్చినాం. మేమేం కోరుతా ఉన్నాం, 10 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ పెరిగింది, మనకి ధరలు, మనకేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాబట్టి ఆ ఒక అర్హతని మేము 3,50,000 చేయమని చెప్తా ఉన్నాం. మీరు పెంచి దరఖాస్తులు తీసుకోమని చెప్తా ఉన్నాం. దానికి సమానం చెప్పండి. దానికి సమానం లేదు. థ్యాంక్ యూ.
మీకు రికార్డ్ ఇస్తే ఇచ్చిన 2018 నుంచి 24 ఇష్టం మీకు పంపిస్తాం, రికార్డ్ పంపిస్తాం. ఇవన్నీ మనం అంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటే చూద్దాం వాట్ హ్యాపన్స్. తప్పకుండా వాటిని ఎదిరిస్తాం కదా, న్యాయపరమైన పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, అసెంబ్లీలో పోరాటం చేస్తాం, అన్ని విధాల పోరాటం చేస్తాం. అంత ఈజీ కాదు కదా, ప్రకటన చేసేంత ఇష్టపెట్టేది కాదు కదా. అట్లుంటే ప్రజాక్షేత్రంలో తప్పకుండా వారి గుణపాఠం చెప్తాం. వదిలిపెట్టే ప్రసక్తి అర్హులైన వారికి, పేదవారికి అందాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా అన్నీ కూడా మీరు 2BHK తీయండి, అన్నీ కూడా NIS నేషనల్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ వారి ద్వారా మొత్తం ఇది లాట్ సిస్టమ్ ద్వారా తీసినాం. ఏ పథకమైనా సరే పారదర్శకంగా అర్హులైన పేదవారికి అందించాలని ప్రయత్నం చేసాం, సక్సెస్ అయినాం. మేము ఈరోజు రైతు బంధు ఇచ్చినాం, ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి ప్రతి రైతుకి ఇచ్చినాం. కాబట్టి ఏదైనా సరే మేము మంచి సిస్టంలో ఫాలో అయినాం, మీరు కూడా ఫాలో కాండి. చిన్న చిన్న ఏమైనా రూపాయలు సరిదిద్దుకోండి అని చెప్తా ఉన్నాం. ఈ రేరో ఇప్పుడు ఏదైనా కొండం జరిగి వెళ్ళకబట్టినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలో. వారు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, రోజు సంవత్సరం నుంచి మొత్తం తిప్పుకుంటారు, చుట్టూ 3వ సారి దరఖాస్తులు తీసుకుంటారు. అంటే ప్రజలను ఎంత నరకయాతన పడుతారో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి అది బంద్ చేసి అర్హులైన వారికి ఆల్రెడీ లిస్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. గతంలో సర్వే చేసినారు, కులగణన సర్వే అని చెప్పారు, సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పినారు, గతంలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకా ఇంకెన్ని కావాలి ఇన్ఫర్మేషన్ మీకు? అర్హులైన వారికి సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే వారికి చేయలేక ప్రజలని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి మరి ఈ రకమైనటువంటి గ్రామ సభలు పెట్టి మినిస్టర్ ఒక్క మంత్రి రాలేదంటే దీని అర్థమైంది. ముఖ్యమంత్రి గారు దీని గాలికి వదిలేసి గాలి తిరుగుతున్నాడు, మంత్రులేమో రాహుల్ గాంధీ చుట్టుముట్టు తిరుగుతున్నారు, విహారయాత్రలకు పోతున్నారు. నిన్నంత పెద్ద గ్రామసభ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం రాత్రి లేట్ నైట్ కూర్చొని ఇది పెట్టి ప్రకటన ఏమిది? మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు 40,000 కోట్ల రూపాయలంటే వాళ్ళ దగ్గర లేవు పైసలు, 40,000 కోట్లు లేవు ఇప్పుడు ఖజానాల. అంటే చేయమనే లెక్క కదా. అంటే ప్రజలని మభ్యపెట్టడానికి అని చెప్పి మీ గతం నుంచి చెప్తున్న విధంగానే హామీలు అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇంకా మోసం చేసి ప్రజలు రోడ్లపైన తెచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అది పెట్టకండి అని చెప్తున్నాం. ఏది 20 రోజులు కట్టినా ఇది కూడా స్పష్టంగా గతంలో ఎవరికైతే అందరూ లిస్టు 60 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేసినారు ఆత్మీయ భరోసా. ఇప్పుడు మళ్ళీ 1 కాదు 2 కాదు, ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు మాట మార్చినాడు, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినాడు. దేవుళ్ళనే మోసం చేసి దేవుళ్ళని ఒట్టి తిన్నాడు. ఇక మనం ఎంత, లీడర్లు ఎంత, పార్టీలు ఎంత, జర్నలిస్టులు ఎంత, విలేకరులు ఎంత, మన మీడియా ఎంత, ఈ సమాజం ఎంత ఆయనకి. కాబట్టి ఇలాంటి ఒక దుష్ట పరిపాలనలో మనందరం ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలకు అండగా ఉండడానికే తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ లోపాలు ఎత్తి చూపి ప్రజల పక్షాన ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.